గులాబ్ జామున్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అటువంటి గులాబ్ జామున్ని చాలా టేస్టీగా, చాలా చాలా హెల్తీగా, చూడగానే వావ్ అనిపించేలా, తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఎలాంటి గులాబ్ జామున్ పిండి అవసరం లేకుండా. ఇటువంటి గులాబ్ జామున్ని ఒక్కసారి గనక మీరు రుచి చూసారంటే వదలరండి. ఎప్పుడు ఇలాగే చేసుకొని తినాల్సిందే, తింటారు కూడా. అటువంటి గులాబ్ జాముల్ని పిండి అవసరం లేకుండా ఎలా తయారు చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎలాగంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బాలామృతం ప్యాకెట్స్ తోటి స్వీట్ అండ్ చాలా హెల్తీ ఈ గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్తోనే కొలత ఈ పిండిని తీసుకోండి. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసేసుకోండి. బాలామృతం పిండి ఒక బౌలు, అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, కొంచెం చిటికెడంత ఉప్పు ఇలా వేసేసుకొని చూడండి. పిండి బరకగా ఉంది కదా, బరకగా ఉన్నప్పుడు గులాబ్ జాములు మెత్తగా రావు. కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పిండి వేసేసేసి ఇలా వేసేసి మిక్సీ పట్టేసేయండి మొత్తం మెత్తగా. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ అదే బౌల్లోకి పిండిని వేసేసుకోండి. చూడండి, చాలా మెత్తగా ఉండాలండి పిండి. ఒకవేళ మీకు బరకగా కనుక అనిపిస్తే మీరు జల్లెడ పట్టేసుకోండి. ఇలా వేసేసుకున్న పిండిలో ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఈ ఆయిల్, నెయ్యి ఎందుకంటే పిండి గట్టి పడకుండా ఉండడానికి, పిల్లలకి హెల్తీ కూడా నెయ్యి వేస్తే, కాబట్టి ఇలా నెయ్యి వేసేసుకొని పిండికి బాగా నెయ్యి కలిసేలాగా 1 నిమిషం వరకు బాగా కలుపుకోండి. ఇలా పిసుకుతూ చూడండి, ఇలా బాగా ముద్దలాగా అయిపోయింది, మంచిగా కలిసిపోయింది పిండిలో నెయ్యి. ఇప్పుడు ఇదే పిండిలోకి మనం ఏ కప్పుతో అయితే బాలామృతం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు గోధుమ పిండి లేదా మైదా పిండి లేదా బియ్యం పిండి, ఏ పిండి అయినా తీసుకోవచ్చు మీరు. ఇలా పిండి వేసేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాల వరకు బాగా కలపండి. ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు. ఇలా ముద్ద కాలేదంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని అలా అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలో అదే బౌల్తోని 3/4 కప్పు నుంచి కప్పు వరకు పాలు మరిగించి చల్లారి పెట్టుకున్న పాలను ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం చపాతీ ముద్దలాగా చేసేసుకోండి. ఖచ్చితంగా 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలండి. పిండి బాగా కలిసినప్పుడే మనకు గులాబ్ జాములు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. కనీసం 3 నిమిషాలైనా బాగా కలుపుకోండి పిండిని. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండేలాగా ఇలా పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు వీటితోటి గులాబ్ జామున్ పైన ఒక 2 టేబుల్ స్పూన్, ఒక 2 చుక్కలంతా ఆయిల్ ఇలా రబ్ చేసేసుకోండి. చేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా గుండ్రంగా గులాబ్ జామున్ లాగా ప్రెస్ చేసేసుకోండి. అలా మొత్తం పిండితోటి ఇలా ఉండలు చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మీరు వెంటనే చేసేయాలి, లేకపోతే పిండి మాత్రం గట్టిగా అయిపోతుంది. పక్కకు పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏ బౌల్తో అయితే మనం పిండిని తీసుకున్నామో 1.25 2 కప్పుల వరకు తీసుకున్నాం కదా గోధుమ పిండిను బాలామృతం పిండి,
దానికి 1½ కప్పు బెల్లం. ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే బెల్లం తీసుకుంటేనే చాలా హెల్దీ కాబట్టి నేను బెల్లం తీసుకుంటున్నాను. 1½ కప్పు బెల్లానికి 1½ కప్పు వాటర్ పోసేసుకొని స్టవ్ పైన పెట్టేసి బాగా మరిగించుకోండి. మరుగుతే చాలండి, ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. వేరొక స్టవ్ పైన వేరొక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి మనము ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ గులాబ్ జామున్ ఉండల్ని ఇందులో వేసేసేయండి. ఇలా ఎన్ని పడితే అన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. గులాబ్ జామున్కి పగుళ్ళు అయితే కంపల్సరీ వస్తాయండి, రావాలి కూడా. అలా వస్తేనే మనం పాకంలో వేస్తాం కదా, ఆ పాకం మొత్తం గులాబ్ జామున్ మొత్తానికి పట్టేసి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి, మెత్తగా వస్తాయి. గులాబ్ జామున్ టేస్టీగా వస్తాయండి. పగుళ్ళు అయితే రావాలి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇవేం పగిలిపోవండి, గట్టిగానే ఉంటాయి. బాలామృతంతో చేసినవి కాబట్టి పిండి గట్టిగా ఉండడం వల్ల గులాబ్ జాములు కూడా గట్టిగానే ఉంటాయి. పాకం బాగా మరుగుతుంది కదా, చూడండి. ఇలా బాగా మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ నుంచి తీసేసి మరుగుతున్న పాకంలో వేసేసేయండి గులాబ్ జాముల్ని. పాకం కింద స్టవ్ ఆఫ్ చేయొద్దండి, ఆన్లోనే ఉంచి లో ఫ్లేమ్లో ఉంచి అందులోనే ఈ గులాబ్ జామున్ని వేసేసేయండి. ఆఫ్ చేస్తే సరిగా పట్టవు గులాబ్ జాములు, పాకాన్ని సరిగా పీల్చుకోవు. ఆన్లో ఉంచి చూడండి, మొత్తం వేసేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఆన్లోనే ఉంచి బాగా మరిగించుకోండి. అప్పుడే మంచిగా లోపలికి ఈ పాకం అన్నది పోయి మెత్తగా చాలా బాగా వస్తాయి గులాబ్ జాములు. అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు. చూడండి, 2 నిమిషాలు ఇలా మరిగించుకున్న తర్వాత ఒక్క 15 నుంచి 20 నిమిషాలు పక్కకు పెట్టేసి చల్లారనివ్వండి. 15 నిమిషాల తర్వాత గులాబ్ జాములు అయితే చాలా బాగా ప్రిపేర్ అయిపోతాయండి, పాకం మొత్తం పీల్చేసుకొని. చూడండి ఎంత బాగున్నాయో. బాలామృతం పిండిలో అన్ని పోషకాలు ఉంటాయి, పైగా మనం ఇక్కడ తీసుకుంది కూడా బెల్లం పాకం కాబట్టి చాలా మంచిది పిల్లలకి, చాలా హెల్దీ కూడా. ఇలా ఇష్టంగా వాళ్ళు తినేది చేసి పెడితే చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు హ్యాపీ.